దీప్ కుమార్, పీడియాట్రిషియన్ ఫ్రమ్ నిర్మల్. సో మీ పిల్లలు, చంటి పిల్లలు నీళ్లు సరిగా తాగకపోతే ఈ ఎండాకాలం ఓకే యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మీ పిల్లలు సరిగా వాటర్ తాగకపోతే ఆటోమేటిక్ బాడీకి వాటర్ తగ్గిపోయి మీ కిడ్నీ అనేది మూత్రాన్ని పచ్చగా చేస్తుంది, అంటే కాన్సన్ట్రేటెడ్గా చేస్తుంది. సో ఎక్కువ నీళ్లు బయటికి పంపకుండా తక్కువ నీళ్ళలోనే యూరిన్ తయారు చేస్తుంది. కాబట్టి యూరిన్ చిక్కగా అయిపోయి ఆ చిక్కటి యూరిన్ పోసినప్పుడు వాడికి మంట పుడుతుంది. వాడికి మండినప్పుడు వాడు ఏదో దుమ్ముల్లో ఆడో ఈడో చేయబెట్టిన చేతులు తీసుకొచ్చి ఆడబెట్టి నలుస్తూ ఉంటాడు. దానివల్ల ముందడ మొత్తం వాపు వచ్చి రెడ్గా అయిపోయి ఓకే వాడికి మంటలు వేస్తూ యూరిన్ పోస్తూ ఉంటే మంటలు వేస్తూ లాస్ట్కి అది యూరిన్ ఇన్ఫెక్షన్ దారితీసి విపరీతమైన ఫీవర్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది రాకూడదు అంటే మీ పిల్లలకి ప్రతి గంటకి మీరే గుర్తుంచుకొని మీ చంటి పిల్లలు అంటే ఫస్ట్ 1 year 2 year 3 year 4 year 5 year పిల్లలందరూ కూడా ప్రతి హవర్కి మీకు వీలైతే వాడి నోటి దగ్గరికి వాటర్ తీసుకొని వెళ్ళండి, అది మంచిది. ఓకే పిల్లలకి ఎంత నీళ్ళు ఇవ్వాలి, ఎంత రేంజెస్ ఏంటి, మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వచ్చు అనేది నేను అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు చెప్పిన ఒరిజినల్ జర్నల్ని కింద పెట్టాను, జస్ట్ చూడండి. ఓకే థ్యాంక్ యూ.